అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 18వ తారీఖు ఆగస్టు 2024 నుంచి 24వ తారీఖు ఆగస్టు 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంది, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే ఏమైనా మార్పులు ఉంటే దానివల్ల జరిగే ప్రయోజనాలు కూడా మీకు తెలియజేయడానికి కోసం మీ ముందుకి ఇవాళ వచ్చాను. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15 నిమిషాలు మాట్లాడతాను. వాయిస్ రికార్డ్ చేసుకోండి. అలాగే 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. అలాగే మీరు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు మగవాళ్ళు కుడి చేయి, ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సరే, అది ఎటువంటి జాతకమైనా సరే దానికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ చాలా సింపుల్గా చెప్తాను నేను. దాన్ని చేసుకోండి. జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలా ఒకరు వెళ్ళి దాదాపు ఇవాళ వందల్లో వేలలో నాకు రెఫరెన్స్ ద్వారానే నేను చాలా బిజీగా ఉంటాను. అలాగే thesimple.astrologer.com అని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సింపుల్గా మీకు నేను విషయాలు చెప్పదలుచుకున్నాను, రెమెడీస్ చెప్పదలుచుకున్నాను. ఇక మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం గ్రహాల స్థితిని కానీ చూస్తే సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చేసారండి. ఇది చాలా గొప్ప పరిణామం అన్నమాట. అలాగే ఈ వారంలో గురువు, కుజుడు వృషభ రాశిలో, అలాగే రవి, బుధ, శుక్ర గ్రహాలు సింహరాశిలో, కేతు కన్యారాశిలో, చంద్రుడు మకరం, కుంభం, మీనం, మేషం వరకు ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి 18వ తారీఖు ఆగస్టు నుంచి 24 ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. కుంభరాశికి అధిపతి శని యొక్క స్థితి కుంభరాశిలోనే ఉండడం వల్ల చాలామంది కుంభరాశికి ఆ ఏలినాటి శని జరుగుతుందని చాలా కంగారు పడిపోతుంటారు. జనరల్గా ఏలినాటి శని కుంభరాశి వాళ్ళని ఏమీ చేయదు. ఎందుకంటే రాశ్యాధిపతి శని కాబట్టి ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మకర కుంభరాశిలో పుట్టరండి. ఎందుకంటే శని అంటే కర్మఫలదాత, కర్మలకి ఫలితాన్ని ఇచ్చేవాడు. అలాంటిది ఏ సూర్యుడి యొక్క రాశిలోనూ, కుజుడి యొక్క రాశిలోనూ ఇంకా ఏదన్నా పుడితే చుక్కలు చూపించేసి నరకం చూపిస్తాడు ఆ యొక్క ఏలినాటి శనిలో. కానీ ఇక్కడ వీళ్ళకి అంత చూపించట్లా. చిన్న చిన్నవి ఏదో ఇబ్బందులు, వాహనాలు నడిపేటప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవో వస్తాయి, కానీ పెద్దగా పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం మాత్రం మకర కుంభరాశి వాళ్ళకి ఎప్పుడూ ఉండదన్నమాట. మరి ఈ రాశి వాళ్ళ యొక్క స్థితి చాలా బాగుంది. ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఇన్ని రోజులుగా సూర్యుడు వీళ్ళకి చాలా ఎగెన్స్ట్గా చుక్కలు చూపించాడు. ఆ సూర్యుడు ఇప్పుడు సప్తమంలోకి వచ్చి సొంత ఇంట్లో ఉండడం వల్ల పెళ్ళి కాని అమ్మాయిలకి, అబ్బాయిలకి కుంభరాశిలో పెళ్ళిళ్ళు కుదురుతున్నాయి. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకునే అవకాశాలు బాగున్నాయి. ప్రేమికులు ఒకరినొకరు తమ యొక్క అభిప్రాయాలు చెప్పుకొని పెద్దల సమక్షంలో ఒక్కటయ్యే అవకాశాలు బాగున్నాయి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత, ప్రేమ, అనురాగాలతో ఇక మీదట అద్భుతంగా ఉంటారన్నమాట కుంభరాశి వాళ్ళు. అది సూర్యుడి యొక్క మార్పు. ఆల్రెడీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగుంది. మెమరీ పవర్ మీకు చాలా బాగుంటుంది. మీరు ఈ వారమంతా చాలా ఎంజాయ్ చేస్తారు. సుఖంగా, సంతోషంగా అన్ని శుభకార్యాల్లో పాల్గొనటం అంత పాజిటివ్ అనమాట. డబ్బు అయితే తిరుగులేదు. బాగా డబ్బు సంపాదిస్తారు. కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. పిల్లల చదువు మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తారు. కుటుంబ సంతోషం కోసం పాటుపడతారు. బంధువుల, స్నేహితుల పరిహారాల మాత్రం సపోర్టు ఉండకపోయినా సరే సెల్ఫ్గా మీరు ముందుకెళ్ళిపోతారు. టెన్షన్ మాత్రం అస్సలు తీసుకోరు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు, ఆస్తులు ఏదైనా సరేనండి కొనడానికి ఎంతో అనుకూలంగా ఉందన్నమాట ఈ వారం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి. కాబట్టి ఈ రాశి వాళ్ళందరూ కూడా తల్లి అనుగ్రహంతో అన్ని పనులు సక్సెస్ఫుల్గా చేస్తారు అని చెప్పాలి. ముఖ్యంగా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ చదువుతున్నారు, విదేశాలకు వెళ్ళాలి, కొత్త యూనివర్సిటీలో సీట్లు కావాలి, కొత్త మంచి యూనివర్సిటీలో సీట్లు లభించడమే కాదు అనుకున్న సబ్జెక్టులో వాళ్ళకి దొరకాలి. ఇవన్నీ చాలా టఫ్ అయినటువంటి టైం అనమాట. లైఫ్లో సెటిల్ అయ్యే టైం అనమాట. ఇదంతా అనుకూలంగా చాలా బాగుంది ఈ కుంభరాశి వాళ్ళకి. ఇప్పుడు తెలివైన నిర్ణయాలతో ఎన్నో మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దూరమైన ప్రయాణాలు ఏది చేసినా చాలా కంఫర్టబుల్గా చేస్తారు. ఎక్కడా ఇబ్బంది లేదన్నమాట. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం కానీ చూసుకుంటే
ఎంత బాగుందంటే తండ్రి సపోర్ట్ బాగుండడం, పెద్దల సపోర్ట్ బాగుండడం అనుకూలంగా ఉందన్నమాట. అంటే వాళ్ళ సపోర్ట్ వల్ల మీరు ఆస్తిపాస్తులు ఏదైనా రావాలన్నా ఏది జరగాలన్నా కూడా టైంకి జరిగిపోతుంది అనేది చాలా బాగా చెప్పొచ్చు. ఉద్యోగస్తులకైతే వండి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు కానివ్వండి, అనేక రకాలైనటువంటి సక్సెస్ఫుల్ అనేది ఈ వారం మనకి కనబడతా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఈ రాశిలో వ్యాపారంలో మంచి లాభాలు, అంటే అధిక ధన ఆదాయం కలిగి ఉండడం, అలాగే చేసిన ప్రతి వ్యాపారంలో కూడా లాభాలు సంపాదించడం, కొత్త వ్యాపారం మీద దృష్టి పెట్టడం, ఎక్స్పాండ్ చేయటం లాంటివి బాగుంటాయి. కుంభరాశికి ఖర్చుల విషయంకి వస్తే అధికంగా కూడా ఉంది. మరి ఈ రాశి వాళ్ళల్లో ధనిష్ట 3-4 పాదాలు, అలాగే శతభిషం మొత్తం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు ఈ రాశిలో ఉంటారు. అంటే కుజ మహాదశలో పుట్టి వెంటనే శతభిష నక్షత్రం అంటే రాహు మహాదశలో పుట్టిన వాళ్ళు, పూర్వభద్ర నక్షత్రం అంటే గురువు యొక్క దీంట్లో పుట్టిన వాళ్ళు, దశలో పుట్టిన వాళ్ళు ఉంటారన్నమాట. మరి ఈ దశ యొక్క సమయం ఎలా ఉంటుంది? రాహు బాగుంటే శతభిష నక్షత్రంలో డాక్టర్లు అయిన వాళ్ళు, సర్జన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాహు అంటేనే వైద్యకారకుడు. కాబట్టి ఈ టీనేజ్లో రాహు దశ రావటం అనేది ఈ రాశి వాళ్ళకి ఎంతో మేలు కలిగిస్తుంది అనేది ఒక పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. రెండవది ఏంటంటే, ఒకవేళ డాక్టర్ కాకపోతే బీ ఫార్మసీ, డి ఫార్మసీ చేయటం, బయాలజికల్లో చాలా పైకి రావడం, ఒక సైంటిస్ట్గా నిలబడటం, ఇవన్నీ కూడా ఈ యొక్క రాశి వాళ్ళలో మెయిన్గా రాహు దశలో ఉన్న వాళ్ళంతవరకు. తర్వాత గురు మహాదశలో పూర్వభద్రలో పుట్టిన వాళ్ళైతే చాలా మంచి నక్షత్రం, చాలా యోగ్యకరమైనటువంటి గురువు కాబట్టి, జ్ఞానాన్ని బాగా ఇచ్చేవాడు కాబట్టి అన్నిట్లో వాళ్ళు చాలా ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట. అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా మీరందరూ కూడా శని యొక్క మంత్రాలు రోజు చదువుకోవాలి 19 సార్లు. అలాగే శని గ్రహానికి అధిదేవత ఎంతమంది ఉన్నారండి? వెంకటేశ్వర స్వామి గుడి చూడండి, శనివారం ఎంత రష్గా ఉంటుంది. కాబట్టి చాలామంది శని అంటేనే వెంకటేశ్వర స్వామి గుడి అనుకుంటారు. శనివారం చాలా మంచిది, ఒప్పుకుంటాం. కొందరు శివాలయం మంచిది అంటారు. శివుడే శనికి అధిపతి కాబట్టి ఆయన ద్వారానే మనకు శని యొక్క పీడ తగ్గుతుంది అంటారు. కొందరు డైరెక్ట్గా శని గ్రహానికే 19 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ నల్ల నువ్వులు కాళ్ళ కింద పెట్టి, ధూపం పెట్టి, దీపం పెట్టి, నల్ల బట్ట చుట్టి, నల్ల పువ్వు ఒకటి కాళ్ళ దగ్గర పెట్టి శని గ్రహాన్ని 19 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని చదువుకోవటం, ఇవన్నీ చేసుకుంటూ కాళ్ళు కడుక్కొని ఇంటికి రావాలని చెప్పి పెద్దలు చెప్తుంటారు. కాబట్టి కుంభరాశి వాళ్ళందరూ కూడా బాగా మెమరీ పవర్స్ ఉన్నవాళ్ళు కాబట్టి, అన్నిట్లో సక్సెస్ గ్యారంటీ కాబట్టి, ఏదైనా జాతకపరంగా దశపరంగా డౌట్స్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి, మీతో నేను మాట్లాడతాను. కాబట్టి జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.